అయితే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి ఈ వార్త. రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దందా, ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి, వెలుగులోకి వస్తున్న వీర రాఘవరెడ్డి హరాచకాలు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది, షేర్ చేసుకుంటా ఉన్నారు. దీని గురించి చర్చ ఎక్కువైపోయింది రాష్ట్రంలో. దాని గురించి ఎంత చర్చ ఉందో దీని గురించి కూడా అంత చర్చ ఉంది. ఎందుకంటే కేటీఆర్ బోయ్ కూడా రంగరాజన్ కలిసి వచ్చిండు, అట్లే రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసిండు, ఆ ఎమ్మెల్యేని పంపించి అక్కడ నుంచి మాట్లాడిపించిండు. అయితే ఇక్కడ ఈ రాఘవరెడ్డి ఎవరు, అసలు ఈయన కథ ఏంది, వచ్చి ఈయన ఎందుకు ఈయనని ఇట్లా ఇబ్బంది పెట్టిండు, మరి శ్లోకాలు చెప్పిండు, పద్యాలు చెప్పిండు, ముచ్చట్లు చెప్పిండు, సెక్షన్లు చెప్పిండు, రకరకాల చెప్పిండు, అన్నీ చెప్పిండు. కానీ ఆయనను మాత్రం అట్లా కూర్చోబెట్టి అది కొంత వేధింపు చేసినట్టే మాట్లాడినరు. అందుకే చాలామంది ఈయనది తప్పు అని అంటా ఉన్నారు. వీర రాఘవరెడ్డి మరి ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని ఏం చేస్తూ ఉన్నాడు, ఈయన వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంతకుముందు కొంత సపోర్టర్గా ఉండే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా చేసిండని చెప్పి అంటున్నారు. సో ఇదంతా పక్కకు పెడితే అసలు ఇదంతా ఎందుకు జరిగింది, ఏమైంది? ఈయన చిలుకూరు బాలాజీ టెంపుల్లో పంతులు, మీ అందరికీ ఎరక, ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడి అప్పుడప్పుడు సెటైర్లు వేసి కామెడీ చేసి, అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు వేసుకున్న అంటే వేషధారణ గురించి లేకపోతే ఇంకో దాని గురించి చేస్తున్న ప్రదక్షిణల గురించి కొంత సెటైరికల్గా అప్పుడప్పుడు మాట్లాడుతుండే. ఆయన హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ తీరా చూస్తే ఆయన మీద ఈ దాడి జరిగిందని చెప్పారు. అయితే ఈ దాడికి సంబంధించి ఒకసారి ముచ్చట ఏంటిదంటే రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు ఆయనకు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు, ఫోన్ చేసి ఏం అడిగిండు చూడరు ఒకసారి. కేటీఆర్ పోయి కలిసి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమైనా పంతులు నాకు చెప్పకపోతివి అని అడిగిండు. అడిగిన విధానము దానికి ఆయన చెప్పిన సమాధానం ఒకసారి చూడండి. ఆయన సెటైరికల్ అని నేను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే, పంతులు ఆడ సెటైర్లు వేస్తాడు, ఈడ కూడా సెటైర్లు వేస్తాడు. ఇగో నమస్తే సార్, క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇంత జరిగితే ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. సరే అంటా ఉన్నాడు అంటే ఆయన ఏమన్నాడు, చెప్పడమేంది సార్ మీకు తెలియదా అన్నట్టు అనబోయి దాన్ని మాట మార్చేసి ఫైనల్గా సరే ఇక మనం దాన్ని ఎందుకు పర్సనల్గా చెప్దాం కానీ ఆయన అన్న మాట ఒకసారి చూడండి. బ్రహ్మాండంగా చేసిరని చెప్తాడు. రక్షిస్తున్నారు, చెప్పడమేం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు. ఇక ఎంత కామెడీగా మాట్లాడుకుంటారు అంటే మీరున్నారు రక్షిస్తున్నారు అని అన్నాడు. అంటే చూడండి, మీరు చేసేదానికి మీ రక్షణకు మీ పోలీసు మీ యంత్రాంగం ఏం చేస్తుందో చూడరు. లాస్ట్కు నా మీద అంతమంది వచ్చి దాడికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తూ ఉంది వ్యవస్థ అంతా, యంత్రాంగం అంతా అని చెప్పి డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్ కూడా కాదు డైరెక్ట్గానే ఏముంది సార్ రక్షిస్తూ ఉన్నారు అని చెప్పి మామూలుగా వేసే సెటైర్. ఆయన పంతులు ఆ గుడికాడేస్తాడు ఆ సెటైర్లు, అవే సెటైర్లు నేను ఎన్నోసార్లు ప్రదక్షిణ చేస్తుంటే విన్నాం చూసినాం. ఆయన బరబ్బర్ ముఖ్యమంత్రికి ఎట్లా తలగాలనో ఎక్కడ తలగాలనో అక్కడ తలిగింది. ఫోన్ చేసి దీనికి ముందు ఇంకొక క్లిప్ ఉంటుంది, క్లిప్ అంటే ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యేకి చెప్తాడు, ఎమ్మెల్యే ఫోన్ మాట్లాడుతుంటే సార్ 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 అంటాడు, ఏమైనా దగ్గరుండి దాడులు చేపిస్తున్నావాట పంతుల మీద అనేది చెప్తాడు అన్నట్టు. అది పంపి ఆయన వెంటనే ఈయనకి ఇచ్చేయంగానే ఇక ఏమా ఇంత జరిగితే ఒక్క మాట చెప్పలేదు అంటే నువ్వు ఏడ దొరుకుతావు స్వామి, నువ్వు ఏడున్నావు, అసలు నువ్వు వాళ్ళకన్నా అందుబాటులో ఉన్నావా? గీడ ఏం చెప్పినావా ప్రజాభవన్ కాడ? ఓ ఫస్ట్ నాడు అయితే అంటారు కదా, కొత్త బర్రెకి ఇంటిని రోజులు గడ్డేసినట్టే. కొత్త ప్రభుత్వం వస్తే మీకు తెలుసు కదా, కొత్త బర్రెకి ఇట్లా కొనకచ్చుకుంటే ఇక ఇంట్లో ఆడోళ్ళు వేస్తారు, మొగోళ్ళు వేస్తారు, పొరగాళ్ళు వేస్తారు, చేతగాని ముసలావు కూడా లేచి ఇంత గడ్డేసేస్తుంది. ఎందుకు తెలుసా? కొత్త బర్రె కాబట్టి. అట్లా కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ప్రగతి భవన్ అని చెప్పి ఆయన ఆ కంచెలన్నీ బద్దలు కొట్టి అన్నీ తీసేసి మొత్తం అందరిగా ఉరికిరండ్రి, ఇక్కడ కూర్చోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు, మీరు ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు, రోజు అందుబాటులో ఉంటా అన్నట్ట కటింగ్లు ఇచ్చి పేపర్లు ఇంకా అవి ఇట్లా చూపెట్టాలి. ఇంకా అసలు వీళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అంటే ఇక అవి గమ్మత్ అనిపిస్తుంది. అవి కొన్ని ఇగో ఇట్లుంటాయి కదా. ముఖ్యమంత్రి నేనేమనుకున్నా అంటే ఇగో చూడరు, ఇగో ఆ రోజు ఇట్లా వినతి పత్రాలు పట్టుకొని లేకపోతే అప్లికేషన్లు పట్టుకొని వస్తారు కదా పబ్లిక్, ఇట్లా వచ్చిరే, ఇట్లా ఉరికేస్తుంటే ఇట్లా ఇస్తుంటే ఇట్లా 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 ఇచ్చినందల్లా తీసుకుంటా ఇట్లా 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 ఇచ్చేస్తుంటే నేను ఏమనుకున్నా తెలుసా, అప్ప ఏమన్నా దొరికిండా. నేనైతే అది ఏం సినిమా, అది అర్జున్, హీరో అర్జున్ సినిమా ఉంటుంది ఒకటి, ఒకే ఒక్కడి సినిమాలో ఒకే చీఫ్ మినిస్టర్గా ఒక్కరోజు వస్తే ఆయన ఎట్లా చేస్తాడు, అంతకంటే డబల్ కనపడ్డాడు యాక్షన్. అరే వాహ్, ఇక చేసేసాడు రా, ఇక రాష్ట్రానికి కేసీఆర్ అసలు నిజంగా దుర్మార్గుడు ఇక పోయిండ్రా అయ్యా, ఇక ఇంత మంచిగా మనలో కలిసిపోయి మనతోనే ఉండి ఎప్పటికీ మనతో మాట్లాడి ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇట్లా కాగితం పట్టుకొని పోతే
చేసేస్తారట, రోజు అందుబాటులో ఉంటారట. రాజశేఖర రెడ్డి కంటే మొగోడు వెళ్ళిండు రాబోయే కాంగ్రెస్లో అనుకున్నాం, నేను కూడా అనుకున్నా, పబ్లిక్ కూడా అనుకున్నారు. ఇట్లా అప్లికేషన్లో తీసుకున్నాడు మొదటి నాడు, ఏదో మొత్తం అన్ని ఇట్లా కడిగి సాఫ్ చేసినట్టు ఆయన తీసుకున్నాడే, అలా మంత్రులు తీసుకున్నాడే. ఎటువైనా ఇలా ఒక్కడు చూపెట్టిపోరు. ఒకసారి ప్రజాభవన్ పేరు పెట్టిరు, ప్రజాభవన్ అని పెట్టిరు. సరే, అది ఒక్కలన్నా ప్రజలు ఉన్నారా, ఉంటుర్రా, పెడుతురు ఒక 2 రోజులు. ఆ 2 రోజులు చపరాశీలు తీసుకుంటారా, అధికారులు తీసుకుంటారా? ఒకసారి అప్లికేషన్ చూసి రాపోరు, మీరు తెలుస్తుంది. నేను చూపిస్తే ఒకనాడు తీసుకుపోయి. మరి ముఖ్యమంత్రి ఎందుకో పొద్దుగల పూట అందుబాటులో ఉంటలేడు, మరి పోయి గానే ఇంటికాడు ఉంటున్నాడు. మరి ఎందుకు ఇక్కడికి రావాలి కదా, వచ్చి ఇక్కడ పబ్లిక్ సమస్యలు ఏంటో తీసుకోవాలి కదా. అంటే ఒక్కరోజు బాగోతామా? ఏదో అంటారు కదా, ఒక్కరోజు బాగోతానికి మూతి మిసాలు కొరిగించుకున్నట్టు అని సామెత ఉంటుంది కదా, అట్లున్నది మీదంతా కూడా. ఒక్కనాడు చేసిన దానికి పెద్ద కటింగ్లు ఇచ్చి ఇది ప్రజాపాలన, ఇదే ప్రజాకర్షక పాలన, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన. ఏవా ఇందిరమ్మ రాజ్యం ఎక్కడవా? ఎడన్నా చెప్పును. ఇలా రైతులు రుణమాఫీ కాక వెయిట్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ఆ లిస్ట్ అంతా పట్టుకొని తయారున్నారు. మీరు ఏడవన్నారో చెప్పుండ్రి, మీ దగ్గరకు వచ్చి ఇస్తారు ఇలా అప్లికేషన్లు. ఏడున్నారో చెప్పుండ్రి, ఎవరికైనా దొరుకుతున్నారా అసలు? మీరు రైతు భరోసా 2 ఎకరాలకు కూడా ఇంకా చక్కగా పడలేదు, వడ్లకు బోనస్ కూడా ఇచ్చే శాతగా లేదు. ఒకడన్నా ఏమన్నా ఉన్నా చెప్పుర్రి, కలుస్తామయ్యా మేమందరం రైతులను తయారున్నాం వచ్చి కలవడానికి. ఏడవన్నారు చెప్పురు మీరంతా. ప్రజాపాలన, ప్రజల కోసం పాలన, పోయి నిలబడతామని చెప్పారు. నిలబడరు చెప్పురు మీరు. ఆయన పని చేసినా, పని చేయకున్నా, కూసున్నా, లేచినా, లేకపోతే ఇంట్లున్నా, ఫామ్ హౌస్లో అన్నా పనన్న అయింది. అయ్యా పనన్న అయ్యింది. ఎవరికి ఇట్లా ఎదురు చూడలే ఇంతకుముందు గతంలో. ఇప్పుడు గివ్విట్లకే ఎదురు చూస్తే ఇంకా పెద్ద పెద్ద చేస్తారంటే మిమ్మల్ని నమ్ముదమా? గీ చిన్న చిన్న బుడబుడకి బుడ వరకలే ఏనికి వస్తలేదు మీకు అని, ఇంకా పెద్ద ఏనికి మీతో అవుతుందా? నమ్మొచ్చునా? అవుతుందా మీతోని? పబ్లిక్ అడుగుతూ ఉన్నారు, చెప్పాలి సమాధానం. ఇప్పుడు ఆ రోజు ఏదో మొత్తం ఇక ఉద్ధరించేసినట్టు నిలబడరా అంతకంత. నేనైతే నిజంగా నమ్మినా తెలుసా. ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ లెక్క వచ్చిండ్రా అయ్యా, ఇక ఒక్క రోజు ఇస్తేనే అవకాశం అర్జున్ అంత ఖతర్నాక్ చేసిండంటే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి రోజు నిలబడే ఉంటాడు అనుకున్నా. రోజు మన అప్లికేషన్లు తీసుకుంటాడు అనుకున్నా, రోజు మనతో మాట్లాడతాడు అనుకున్నా, రోజు అందుబాటులో ఉంటాడు. రేవంత్ అన్న ఎక్కడున్నావన్న రేవంత్ అన్న చెప్పు. ఇప్పుడు రైతుల గోసలు కనిపిస్తలేవా రేవంత్ అన్న నీకు? ఇవాళ నేను ఇందాక చూపించిన దానికి ఎక్స్టెన్షన్ ఇది. ఇగో ఎమ్మెల్యే ఆగమైపోయాడు, పరిశాన్ అయిపోయాడు పెద్ద మనిషి. ఒరేక ఈయనేమో తిరిగి నా మీదకి వచ్చాడు. ఏమైంది చెప్పు అన్నా అన్న, నీకు రాదా? నాకు అర్థం కాలేదు. నీకంటే చిన్నపిల్లల లెక్క కనబడుతుండా. ఇప్పుడు నీ దగ్గర ఎమ్మెల్యే అయితే ఇంకా ఎట్లా అంటే అట్లా, ఏమైనా అంటే అది అంతా చులకనగా అనిపిస్తూ ఉన్నారా? వయస్సు గౌరవము ఏమి లేదు, అంత అహంకారం ఉన్నది. మళ్ళా వేరేటోళ్ళకు ఉన్నదని చెప్తాం మనం. సరే నీ పార్టీ ఎమ్మెల్యే నీ బానిస పడితే పడని మాకు అక్కర్లేదు. కానీ నేను అనేది కనీసం ఏమవుతుందా అంటే నాకు అర్థం కాలేదు. వయసుకు విలువిచ్చి అన్న ఏమైందన్న అక్కడ సమస్య ఏందని అడిగితే ఆయన ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఆయనతో పాటు ఈయన కూడా అబ్బా ముఖ్యమంత్రి గారికి మా మీద ఇంత ప్రేమ ఉన్నదని అనుకోరా? ఏదో ఇక అహంకారం. ఇది అంటారు కదా, కుర్చీలా కూర్చోబెడితేనే తెలుస్తుంది కుక్క బుద్ధి అన్నట్టు, అది కూర్చోబెట్టినాకనే అర్థమైపోయింది. ఇక చూడు ఇక అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒకసారి ఇగో అదే దాడులు చేపిస్తున్నమాట కదా, ఏందో సెటైరికల్గా ఆయన ఏందో ఈయనేందో ఇక్కడ జరిగిన పాపం ఆయనకు బాధ అయిందని కాదు వీళ్ళకి. తీసుకొచ్చి ఎమ్మెల్యేకి దాడులు చేపిస్తున్నమాట. పెద్ద మనిషి పాపం ఆయన చూస్తే నాకు కూడా బాగా గోచనిపించింది. ముఖ్యమంత్రి ఏమో దాడులు చేపిస్తున్నమాట అంటే ఏమనాలో అర్థం కాలే ఆయనకు. అదే నాకు కూడా తెలిసి వచ్చినా అని సింపుల్గా చెప్తా ఉన్నాడు. ఈయన పేరేం పేరైనా యాదేనా? కాలే యాదేనా? కాలే యాదే అదే. ఇక మళ్ళీ ఇంకొక ఆణిముత్యం ఇక మీకు చూపెట్టాలి. రేవంత్ రెడ్డి చెప్పే ఆణిముత్యాలు అప్పుడప్పుడు కొన్ని మీకు తెలవాలి. మొన్న మహారాష్ట్రలో అయిపోయింది, ఢిల్లీలో అయిపోయింది, ఇప్పుడు కేరళలో ఒక ముచ్చట చెప్పింది. చూడరా ఇక. Landless poor, we are giving 12,000 rupees per family. Wow, very good, excellent. Landless poor, we are giving 12,000 rupees per family అని చెప్పి బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా ఇచ్చిండా. ఒకరికైనా వచ్చిందా? జర మెసేజ్ పెట్టారు ఒకరు లైవ్లో చూస్తారు. పాపం గుంట జాగలేని ఒక వ్యవసాయ కూలీకి గనక ఇవాళ ఈ రాష్ట్రంలో 12,000 రూపాయలు వస్తే ఒకళ్ళు మెసేజ్ పెట్టండి అన్న. పెట్టురు, అమ్మతోడు పెట్టుర్రి. ఆ మెసేజ్ చూపిద్దాం మనం. వచ్చిందా అనే అసలు 6,000 రూపాయలు ఒక్క ఎకరం ఉన్నోనికి రైతు భరోసా. గది వేయడం చేతగాలేదు దద్దమ్మలకి. ఇంకా 12,000 ఇచ్చినామని ఇస్తున్నామని పక్క రాష్ట్రంలో పోయి
చెప్తా ఉన్నాడు. ఇక చూడుర్రి. Landless poor, we are giving 12,000 rupees per family. వీఆర్ గివింగ్ అన్నాడు. నేను అనేది ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు గివ్ అంటే పర్వాలేదు, వీఆర్ ప్లానింగ్ టు గివ్ అంటే పర్వాలేదు, వీఆర్ గివింగ్ ఎక్కడ వచ్చింది చెప్పురా అన్న మీరు వాళ్ళన్న. ఇప్పుడు నేను అడిగేది ఒకటే, వీఆర్ ట్రయింగ్ టు గివ్, వీఆర్ ప్లానింగ్ టు గివ్, వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ అని ఏదైనా చెప్తే దానికి కనీసం కొంత శాంటిటీ ఉంటుంది ఆ ముచ్చటకి. అరే ఇట్లా ఉన్నది, అలా ఆలోచన ఉన్నది, ఆల్రెడీ మేము పథకం పెట్టుకున్నాం, వీఆర్ స్టార్టెడ్ అంటే కూడా బాగుంటుంది. కానీ వీఆర్ గివింగ్ ఎక్కడన్నా ఎవరికన్నా వచ్చిందా చెప్పు నీకు అంతే, నేనేం అడుగుతలేను. ఇంకా రాని కూడా చెప్పి అబద్ధాలు పక్క రాష్ట్రం పోయి మా సిగ్గు తీయక నాయన, జరా ఉన్నకాడ ఉండు తప్ప అనవసరంగా మన నిజంగా సిగ్గుపోతుంది, బాధ అనిపిస్తుంది.